హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు వీకెండ్స్‌కి స్పెషల్‌గా చేసే బిర్యానీస్ కాకుండా ఇలాగా ఒక స్పెషల్ రైస్‌తో చేసుకోండి. చికెన్‌లోకి కాంబినేషన్‌గా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ రైస్ రెసిపీ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ కోకోనట్ రైస్ చాలా డిఫరెన్స్‌గా చేస్తూ ఉంటారు అందరూ. కానీ ఒక్కసారి నేను చెప్పిన ఈ పద్ధతిలో చేసి చూడండి. నిజంగా చికెన్ కర్రీ కాంబినేషన్‌లోకి అయితే అదిరిపోతుందనమాట. నెక్స్ట్ ఎప్పుడు చేసుకోవాలన్నా ఇలాగే ట్రై చేస్తారు. అంత బావుంటుంది. ముందుగా అయితే ఒక కొబ్బరి చిప్పని ఇలాగ సన్నగా కట్ చేసుకొని ముక్కల్ని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయిన దాన్ని ఒక కాటన్ క్లాత్‌లోకి గానీ లేదంటే ఇలాగ స్ట్రెయినర్‌లోకి గానీ నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. కాటన్ క్లాత్‌లోకి వేసుకుంటే మంచిగా పిండుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. నా దగ్గర కాటన్ క్లాత్ లేక ఇట్లా స్ట్రెయినర్‌లో వేసి చూపిస్తున్నాను. అయినా కూడా బాగొస్తుంది. స్ట్రెయినర్‌లో వేసేసి ఇట్లాగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ పిండుకుంటే మంచిగా మనకి కిందంతా కూడా పాలొస్తాయి. ఇలా వేస్ట్ అంతా కూడా ఒక కప్పులోకేసేసుకోవచ్చు. మసాలా అంటే పడదు, కొంచెం డిఫరెంట్‌గా తినాలి, ఎప్పుడూ తినే బిర్యానీ కాకుండా అని అనుకునే వాళ్ళు డెఫినెట్‌గా చికెన్‌లోకైతే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. చికెన్ ఇంకా మటన్ కర్రీ కాంబినేషన్స్ అయితే చాలా బావుంటాయన్నమాట. కొబ్బరిని ఎంత మంచిగా పిండితే మనకి అంత మంచిగా చిక్కటి పాలొస్తాయి. వీలైతే మరొకసారి ఇదంతా కూడా మిక్సీకి వేసుకోవచ్చనమాట. పాలు సరిపోవనుకున్న వాళ్ళు ఇంకొకసారి మిక్సీకి వేసుకోండి. ఇలా చిక్కటి పాలల్లో కావాలంటే వాటర్‌నైనా మనం మిక్స్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇదైతే వేస్ట్ అన్నమాట. సో, వేస్ట్‌తో మనకి ఏదైనా పేస్ట్‌లలో, చట్నీలలో వేసేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా. ఇక్కడైతే ముందుగా ఒక కళాయి పెట్టుకొని దీంట్లోకి బిర్యానీలోకి సరిపడంత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నేనైతే ఘీని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే బిర్యానీ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. చెక్క, లవంగం, స్టార్ ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఇవి 2 నిమిషాల పాటు కొంచెం ఘీలో మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ 1 ½ గ్లాస్ వరకు రైస్ యాడ్ చేసుకుంటున్నాను. కాబట్టి ఒక పెద్ద ఆనియన్‌ని గానీ లేదా 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అవుతే రైస్‌కి మంచి టేస్ట్ వస్తుందనమాట. ఆనియన్స్ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు బిర్యానీస్‌లోకి మంచిగా ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగొస్తుంది. 1 ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఆనియన్స్‌తో పాటు ఇది కూడా కొంచెం ఒక 5 మినిట్స్ పాటు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలాగ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అడుగున అంటకుండా ఫ్రై అయితే బాగా అవుతుందనమాట. వన్స్ ఇదంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న సైజు టమాటా, ఒక 2 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టమాటా ఇంకా పచ్చిమిర్చి కూడా మగ్గేంత వరకు కూడా కలుపుకుంటూ మగ్గించుకోవాలనమాట. కొంచెం టమాటా అనేది ఒక 5-10 మినిట్స్ పాటు మగ్గపెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకుంటే ఈ విధంగా టమాటా అనేది బాగా మగ్గుతుంది. టమాటా కూడా బాగా మగ్గితే మనకి రైస్‌లో కూడా వేసినట్టు తెలియకుండా ఆ ఫ్లేవర్ మాత్రమే వస్తుంది. సో, ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి. దీన్నంతా కూడా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లోనే ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా కొంచెం మగ్గేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే చక్కగా ఈ టమాటాతో పాటు మనం వేసుకున్న కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్స్ కూడా పట్టి మంచిగా మగ్గుతుందనమాట. రైస్‌కి మంచి టేస్ట్‌నైతే ఇస్తుంది. ఎప్పుడైనా పిల్లలు లంచ్ బాక్స్‌లో కూడా మంచిగా మార్నింగ్ టైమ్‌లో ఇలాగ రైస్ చేసైనా పెట్టేయొచ్చు. దీనికి కాంబినేషన్‌గా పెరుగు చట్నీ చేసి పెట్టినా సరిపోతుందనమాట. ఇంకా వెజ్ కర్రీస్ కన్నా కూడా నాన్ వెజ్ కర్రీనే చాలా బావుంటుంది. 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వరకు ఇలాగ కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టేసుకొని 1 గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వరకు అంటే పాలు క్వాంటిటీ తక్కువున్నా కూడా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని చేసుకోండి. లేదంటే నేను ఇందాక చెప్పినట్టు మరొకసారి మిక్సీకి యాడ్ చేసుకుంటే పల్చగా వస్తదనమాట. రైస్‌నైతే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా బాయిలింగ్ స్టేజ్‌కి రావాలనమాట. ఇలా బాయిలింగ్ స్టేజ్‌కొచ్చే ముందే మనం కొంచెం సాల్ట్‌ని కూడా టేస్ట్‌కి సరిపడంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముందు యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇలా బాయిలింగ్ వచ్చినప్పుడు యాడ్ చేసేసుకుంటే మనకి బాయిలింగ్ అనేది తొందరగా వస్తుంది. సాల్ట్ యాడ్ చేసుకొని రైస్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
మీరు ఇలాంటి రైసెస్ చేసుకోవాలన్నప్పుడు అచ్చం బాస్మతియే కాకుండా సోనా మసూరి రైస్ కూడా చాలా బావుంటుంది. లేదు అంటే 2 సగం సగంగా మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ బాగొస్తుంది. ఓన్లీ బిర్యానీస్‌కి మాత్రమే అచ్చంగా బాస్మతి రైస్ వేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది. ఇలాంటి రైసెస్‌కి ఏంటంటే ఏదైనా యూజ్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. సో, ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో, ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. కుక్ అయినాక ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేస్తే ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుంది. రైస్ అయితే మామూలుగా కాదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరెప్పుడైనా ఈ కాంబినేషన్‌లో ట్రై చేయకపోతే గనక డెఫినిట్‌గా ఒక్కసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్‌లో కొబ్బరన్నం చేసుకొని, చికెన్ కర్రీ పెట్టుకొని తిని చూడండి. కామెంట్ సెక్షన్‌లో మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉందా అనేది. ఈ రెసిపీ అయితే చూసారు కదా! ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.